మనకి ఉమెన్ అండ్ మెన్ ఈ రిలేషన్షిప్స్లోనే మనకి గిల్ట్ ఫీలింగ్స్ వస్తాయి. నువ్వు మీ అమ్మతో గిల్ట్ ఫీల్ అవ్వవు, మీ నాన్నతో గిల్ట్ ఫీల్ అవ్వవు, మీ ఫ్రెండ్తో అస్సలకే గిల్ట్ ఫీల్ అవ్వవు. నీ పార్ట్నర్ వల్ల నువ్వు గిల్ట్ ఫీల్ అవుతున్నావు అంటే అది చాలా దరిద్రం. మనము ఎదుటి మనిషిలో గిల్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు కుంగిపోతారు. దానివల్ల పాపం వాళ్ళ కెరియర్లో వాళ్ళ గ్రోత్ ఆగిపోతుంది, వాళ్ళ కెరియర్ దెబ్బతింటుంది. దయచేసి అలా చేయొద్దు. ఇలాంటి ప్రాబ్లం కానీ మీరు ఫేస్ చేస్తుంటే బెటరు ఆ రిలేషన్షిప్ని వదిలేయండి. అలాగే మొగుడిని పెళ్ళాన్ని మొగుడు చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ఆలోచన కానీ ఉంటే దయచేసి మానేయండి. ఎలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టకండి. ఒకరి మొబైలు ఒకరు చెక్ చేయడం, ఒకరి పర్సు ఒకరు చెక్ చేయడం, ఆరాలు తీయడం మానేయండి. రెస్పెక్ట్ ఈచ్ అదర్. నీ మొగుడిని నువ్వు మహారాజులా చూస్తే నువ్వు మహారాణివి అవుతావు. నీ చీరకి కొంగుకి ముడి వేసి కుక్కలా మార్చేస్తే నువ్వు కానీ కుక్కవే అవుతావు.